ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో తల్లాడ మండలం అన్నారుగూడెంలో పర్యటించిన ఆయనను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో అభివృద్ధిని పట్టించుకోకుండా పార్టీ ఎందుకు మారుతున్నారంటూ నిలదీశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సంజీవరావు ఫోన్ లైన్ లో అందిస్తారు. సంజీవరావు, చెప్పండి. శాసనసభ ఎన్నికల్లో ఊరు వాడ తిరుగుతూ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, నన్ను గెలిపించండి అంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకటేశ్వర ప్రచారం చేసి ఎమ్మెల్యేగా కనీసం గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం ముందుకే అధికార పార్టీలోకి ఫిరాయిస్తున్న సంకేతాలు రావడంతో ఆ నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోవట్లేదు. అయితే నిన్నటి వరకు ఆయనకు ఓట్లు వేసిన పార్టీ అభ్యర్థి కాకుండా అధికార పడినటువంటి సర్పంచ్ అభ్యర్థికి ప్రచారం చేయడం పట్ల అన్నారుగూడెం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం. నిన్నటి వరకు ఒక మాట, ఈ రోజు కొత్త పాట పల్లవెత్తుకున్నావు, ఇదే నా నీ యొక్క నీతి, ఇదే నా నీ పద్ధతి. నువ్వు గత 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించావు. మా గ్రామానికి ఒక రోడ్డు తెచ్చావా, ఓ నీటి పథకాన్ని తీసుకొచ్చావా, కనీసం ఏ అభివృద్ధి చేసావు మా గ్రామంలో? కేవలం మా మాటలు చెప్తూ మా మాయ మాటలతో మంచిగా చేసుకుని మమ్మల్ని మోసం చేసింది కాకుండా ఈరోజు పార్టీ ప్రయాణించి ఇవాళ వేరే అభ్యర్థికి ఓటేమై ఎమ్మకం పెట్టుకుని అడుగుతున్నాం అంటూ గ్రామస్తులు నిలదీయడం జరిగింది. చరం పరంగా ఆయన పేరు ప్రశ్న స్పందించడం జరిగింది. దీంతో ఒత్తిడి పెట్టినటువంటి సండ్ర వెంకటేశ్వర పరిస్థితి గ్రహించి గ్రామస్తుల ఆగ్రహంతో ఏడు అనుభవం గురై అక్కడి నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం మీద నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కాకుండా మరో అభ్యర్థికి ప్రచారం చేసిన ప్రతి నాయకుడు కూడా ఇదే తరహా అనుభవాలు ఎదురైతాయని చెప్పేసి గ్రామస్తులు హెచ్చరించడం జరిగింది. మొత్తం మీద సండ్ర వెంకటేశ్వర టీఆర్ఎస్ పార్టీలకు అధికారికంగా ర్యాంపు పూర్తి కాకముందే నియోజకవర్గంలో ప్రజల నుంచి నిరసన ఎదురవుతుందనడానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఓకే సంజీవరావు, థ్యాంక్ యూ.